హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చరికి 25,000 రూపీస్ లోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, OnePlus Nord C4 తీసుకోవాలా, Moto Edge50 Fusion తీసుకోవాలా, లేకపోతే iQOO ZenX Pro తీసుకోవాలా, 25,000 రూపాయల లోపు ఒక బెస్ట్ ఫోన్ చెప్పని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో 25,000కి లాంచ్ అయిన ఈ ఫోన్స్ అన్ని మీకు 20,000కే వస్తున్నాయి. 30,000 దగ్గర లాంచ్ అయిన ఫోన్స్ ఇప్పుడు మీకు 25,000కే వస్తున్నప్పుడు ఈ 25,000 రూపాయల ఫోన్స్ పక్కన పెట్టేసి సో ఆ ఫోన్స్ తీసుకుంటే మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతాయి. మీ మనీ కూడా సేవ్ అవుతాయి. ఇంకా మీకు మంచి ఫోన్స్ మీకు ఆ ప్రైస్కి అయితే వస్తాయి అనమాట. సో OnePlus Nord C4ని, iQOO ZenX Proని, అలాగే Moto Edge50 Fusionని మీరు కొంచెం పక్కన పెట్టేయండి. సో వాటిని తీసుకోకండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మొత్తం మీకు 6 ఫోన్స్ చెప్తాను అనమాట. సో మొత్తం 3 కేటగిరీ లాగా అయితే ఈ ఫోన్స్ నేను డివైడ్ చేశాను. బెస్ట్ గేమింగ్ కేటగిరీ, అలాగే బెస్ట్ కెమెరాస్, అలాగే బెస్ట్ ఆల్రౌండింగ్ ఫోన్స్ అనమాట. సో 3 కేటగిరీస్లో ఒక్కో కేటగిరీలో మీకు 2 ఫోన్స్ అయితే చెప్తాను. ఒక ఆప్షన్ కాదు, 2 ఆప్షన్స్ అయితే ఇస్తాను అనమాట. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ ఫోన్ తీసుకోవాలి ఏంటి అనేది. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం బెస్ట్ కెమెరా కేటగిరీలో చూసుకుంటే అక్కడ మీకు 2 ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. Realme 13 Pro Plus, అలాగే Moto Edge50. ఈ 2 ఫోన్స్ మీకు 30,000 దగ్గర లాంచ్ అయినాయి. ఇప్పుడు మీకు 25,000కే వస్తున్నాయి. ముందుగా మనం Realme 13 Pro Plus గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో Snapdragon 700 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు సోనీ LVD సెన్సర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మీకు LVD సెన్సర్తోనే వస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ యూస్ చేసి మీరు 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 3xలో పోర్ట్రేట్ షాట్స్ అనేవి మీకు చాలా బాగా వస్తాయి అనమాట. అలాగే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో 23,000కి ఒక మంచి కెమెరా ఫోన్ కావాలని కూడా Realme 13 Pro Plus ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు Realme నుంచి ఈ ఫోన్ వద్దనుకుంటే వేరే బ్రాండ్ నుంచి కావాలనుకుంటే అప్పుడు మీరు Moto Edge50కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో Moto Edge50లో వచ్చరికి Snapdragon 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు ఒక కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. 10 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ ఫోన్లో ప్రైమరీ కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో కూడా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. Realme 13 Pro Plusకి Moto Edge50కి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కెమెరాలో అందులో మీకు 3x పెరిస్కోపిక్ లెన్స్ ఉంది. ఇందులో మీకు 2x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. సో అది మేజర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 60 వాట్స్కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్స్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంటుంది. అడిషనల్గా మీకు IP68 ఉంటుంది. అలాగే Dolby Atmos అయితే ఉంటుంది, NFC ఉంటుంది అనమాట. సో రియల్మీతో కంపేర్ చేసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ట్రా అయితే దొరుకుతాయి. సో ఒకవేళ మీకు క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే మాత్రం Moto Edge50 తీసుకోండి. 2 ఫోన్స్ మీకు బెస్ట్ కెమెరాస్ అనమాట. ఆ ప్రైస్కి 25,000 రూపాయల దగ్గర 2 ఫోన్స్లో కెమెరా చాలా బాగుంటాయి. మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి. వీడియో మధ్యలో ఒక చిన్న మాట, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంతోకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను నేను. ఒకవేళ నా సైడ్ నుంచి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో మీకు ఈ ఎఫర్ట్స్ అన్ని కనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చరికి బెస్ట్ ఆల్రౌండింగ్ కేటగిరీ. ఈ కేటగిరీలో 2 ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. OnePlus Nord 4 అలాగే Realme GT60. పేర్లు వేరైనా కానీ లోపల ఇంటర్నల్ స్పెక్స్ మీకు ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి 2 ఫోన్స్లో. ముందుగా మనం OnePlus Nord 4 గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో వచ్చరికి Snapdragon 7+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది ఈ ఫోన్లో. అలాగే ఫుల్లీ మెటల్ బాడీతో వస్తుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ అనేది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చరికి 16 మెగాపిక్సెల్ యాజ్ యూజువల్ పురాతన కాలం చదివే కెమెరా ఉంటుంది OnePlusలో. సో ఆ కెమెరానే మళ్ళీ తీసుకొని వచ్చారు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో అడిషనల్గా మీకు Dolby Atmos అయితే ఉంటుంది. Dolby Vision అయితే ఉండదు కానీ Dolby Atmos ఉంటుంది, NFC ఉంటుంది. ఫుల్గా మీకు మెటల్ బాడీతో వస్తుంది. మొత్తం బాడీ మీకు మెటల్తోనే వస్తుంది కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. మీకు 25,000 రూపాయల్లో కొంచెం ప్రీమియం ఫోన్ మీరు పట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. అలాగే వీళ్ళ ఆక్సిజన్ వాయిస్ అయితే ఉందో మీకు చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది అనమాట. ఈ ఫోన్లో ఇవే కొంచెం అడిషనల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ఆల్రౌండింగ్ ఫోన్ అవుతుంది అనమాట. ఈ ఫోన్ వచ్చరికి అరౌండ్ 25,000 రూపీస్కి అయితే వస్తుంది. సో రెగ్యులర్గా అయితే 26K దాకా అయితే ఉంటుంది కానీ ప్రతిసారి ఏదో ఒక ఆఫర్లో మీకు కార్డ్ ఆఫర్తో కలుపుకొని 24,000 లోపే వస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ఫోన్ అవుతుంది. ఒకవేళ మీకు OnePlus నుంచి వద్దనుకుంటే Realme GT
GT60 కూడా వస్తుంది ఆ ప్రైస్కి. రియల్మీ GT60లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇది మీకు 1.5K ప్యానల్తో వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుందన్నమాట. ఇన్ సెన్సార్ జూమ్ యూజ్ చేసి మీరు 2xలో పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. అది మీకు OnePlus Nord 4లో మిస్ అవుతుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రెండు కెమెరాస్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి ఈ ప్రైస్లో. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా కానీ అడిషనల్గా మీకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. సో OnePlusతో కంపేర్ చేసుకుంటే ఆక్సిజన్ వాయిస్ అనేది మిస్ అవుతుంది. సో ఫ్లూయెంట్గా అయితే మీకు ఆ ఫోన్ ఉంటుంది. రియల్మీ GT60లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే దొరకదు. ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా అంత బాగోదు. మీకు ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. OnePlus Nord 4లో మీకు మెటల్ బాడీ అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు బ్రాండ్ వాల్యూ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, చేతిలో పట్టుకుంటే ప్రీమియంగా ఉండాలనుకుంటే ఫోన్ రియల్మీ GT60 కాకుండా OnePlus Nord 4కి వెళ్ళండి. అలా కాకుండా 4K రికార్డింగ్ ఉండాలి, డాల్బీ విజన్ ఉండాలనుకుంటే మాత్రం రియల్మీ GT60 తీసుకోండి. గేమింగ్ కేటగిరీలో వచ్చరికి రెండు ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. పోకో X6 Pro అలాగే పోకో F6. రీసెంట్గా లాంచ్ అయిన పోకో X7 Pro కూడా ఉంది. దాన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే దానికి ఇంకా ఆప్టిమేషన్ అది ఇంకా సరిగ్గా లేదనమాట. సో BGMI 90fps హ్యాండిల్ చేయట్లేదు. కొన్ని అప్డేట్లు అయితే రావాల్సింది. అది వచ్చిన తర్వాత కొంచెం ప్రైస్ తగ్గితే ఆ ఫోన్ కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ముందుగా మనం పోకో X6 Pro అలాగే పోకో F6 నుంచి మాట్లాడుకుంటే పోకో X6 Proలో MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుందన్నమాట. LPDDR5X RAM అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. 6.67 ఇంచ్ 120Hz 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 12-bit ప్యానల్. ఈ ప్యానల్లో మీకు డాల్బీ విజన్ అయితే ఉంటుంది, డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 61 వాట్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. NFC ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. పోకో X6 Pro మీకు 20,000కే వస్తుంది. ప్రైస్ అనేది చాలా డ్రాప్ అయింది. సేల్స్లో కూడా ఇదే ప్రైస్కి అయితే వచ్చింది చాలాసార్లు. పోకో X6 Pro 20,000 రూపాయల లోపు ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. ఓన్లీ గేమింగే మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే పోకో X6 Pro మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చరికి పోకో F6 గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5X RAM అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్కి అయితే ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYD సెన్సర్తో వస్తుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, మ్యాక్రో కెమెరా అయితే ఉండదు. ఫ్రంట్ వచ్చరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఇవి ఈ ఫోన్లో స్పెక్స్ అయితే. ఈ ఫోన్ వచ్చరికి మీకు 23,000కి అయితే వస్తుంది ఆఫర్స్లో కలుపుకొని. సో 25,000 రూపాయల లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, పోకో X6 Pro అలాగే పోకో F6 రెండు ఆప్షన్స్ అవుతాయి అనమాట. మీకు చాలా బెస్ట్ ఆప్షన్స్ ఇవి ఆ ప్రైస్కి. ఒకవేళ మీరు 23,000 పెట్టగలిగితే పోకో F6 తీసుకోండి. 20,000 రూపాయల లోపే పెట్టగలరుకుంటే పోకో X6 Pro తీసుకోండి. ఏది తీసుకున్నా మాత్రం మీతో డిసప్పాయింట్ అవ్వరు గేమింగ్ పరంగా అయితే. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 కేటగిరీస్లో బెస్ట్ గేమింగ్ కేటగిరీలో పోకో X6 Pro అలాగే పోకో F6 మాత్రమే తీసుకోండి. బెస్ట్ కెమెరా కేటగిరీలో మోటో H50 అలాగే రియల్మీ 13 Pro Plus తీసుకోండి. అలాగే బెస్ట్ ఆల్ రౌండింగ్లో OnePlus Nord 4 అలాగే రియల్మీ GT60 తీసుకోండి. ఈ 6 ఫోన్స్లో మీరు డిసైడ్ చేసుకోండి ఏ ఫోన్ తీసుకోవాలి ఏ కేటగిరీలో అని చెప్పేసి. ఈ 6 ఫోన్స్ మాత్రమే తీసుకోండి. ఇవి కాకుండా వేరే ఆ ప్రైస్లో మీరు వేరే ఫోన్స్ తీసుకుంటే గొర్రెలు అవుతారనమాట. మీ మనీ అయితే వేస్ట్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా దగ్గర కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. అందులో మీకు కంటెంట్ ఉంది వీడు పనికోసాలని చెప్పేసి మీకు అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా 25,000 రూపాయల లోపు ఒక ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ ఈజ్ అరుణ్ సైనింగ్ ఆఫ్. Bye bye now and Jai Hind.